ఇలా చనిపోయే పిల్లలంతా ఒకసారి ఆలోచించండి. ఇవాళ మీరు మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని చనిపోతున్నారు కదా, మీరు కొంతమందిని మోసం చేసి చచ్చిపోతున్నారు తెలుసా? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని. వాళ్ళు కుమ్మిలి చావాలి వాళ్ళ నుంచి. ఎవరో నా మిత్రుడు ఒక వీడియో చూపించాడు. కోమలి వాళ్ళ తల్లి కింద పడి ఏడుస్తుంది. ఏమ్మా, నీ ప్రేమ నిన్ను మోసం చేసిందో, నువ్వు చనిపోయావు, కానీ నిన్ను ప్రేమించిన ప్రేమ నువ్వు మోసం చేశావు. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? సమాధానం అడుగుదామంటే నువ్వు లేకుండా పోతివి. మీ అమ్మ కంటే నువ్వు ప్రేమించిన ప్రేమ గొప్పదా? ఎన్నాళ్ళమ్మ నీ ప్రేమ పుట్టి? నెలలు అవుతుందో సంవత్సరాలు అవుతుందా? కానీ నువ్వు పుట్టక ముందు నుంచి పుట్టిందమ్మ నీ తల్లి ప్రేమ నీ మీద. నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి పుట్టింది నీ మీద ప్రేమ మీ అమ్మకి. ఆ ప్రేమతో పోలిస్తే నీ ప్రేమ ఎంత చెప్పు? ఎంత? కాలి గోటికి పనికొచ్చిద్దా? ప్రేమ పేరుతో కొన్ని మాటలు మనం అనలేం. చనిపోయిన వాళ్ళని అలసడాలేం. కానీ ఇలా చనిపోదాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. మీ భావోద్వేగాలను పక్కన పెట్టి, మీ ఆలోచనలను పక్కన పెట్టి, మీరు ప్రేమించిన ప్రేమనే కాదు, మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమల గురించి ఆలోచించండి. మిమ్మల్ని కన్న ప్రేమల గురించి ఆలోచించండి. మీకోసం మీ వాళ్ళు పడ్డ కష్టం గురించి ఆలోచించండి. వాళ్ళ ఆశల గురించి ఆలోచించండి. వాళ్ళ ఆశయాల గురించి ఆలోచించండి. ప్రతి పేరెంట్ కూడా బిడ్డ మీద కొన్ని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. నా బిడ్డ కలెక్టర్ కావాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఇంజనీర్ కావాలి, నా బిడ్డ ఒక స్థాయిలో ఉండాలి, నేను కారం అన్నం తిన్నా పర్లేదు, నా బిడ్డలు తిండికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏ రోజు ఉండకూడదు. ఇది అమ్మ నాన్న కోరుకుంటారు, ఇది అమ్మ నాన్న ఆశిస్తారు. వాళ్ళ ఆశయం నిన్ను ఉన్నత స్థాయిలో చూడటం. పలానోడి తండ్రిని నేను, పలానా అమ్మాయి తండ్రిని నేను, లేదా పలానా అమ్మాయి తల్లిని నేను అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చెప్పుకోవాలనుకుంటాడు. అవన్నీ వదిలేసి ఎవడో ఒక అబ్బాయి కోసం చనిపోవటం, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కంటే మీ ప్రేమ గొప్పది కాదు, మిమ్మల్ని ప్రేమించే ప్రేమల కంటే మీ ప్రేమ అసలే గొప్పది కాదు.